యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంచిపెట్టును గాక. ఈ మాటలు జాగ్రత్తగా విందాం. మన తలంపుల వంటివి దేవునివి కావు, అలాగే ఆయన తలంపుల వంటివి మన తలంపులు కావు. మరి ఎలా ఉన్నాయి? రెండు ఇబ్బందిగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. దేవుని మాటలు మనం వినం, దేవుడు చెప్పిన మాట వినం. దేవుడు ఆడ కూర్చో అంటే కూర్చోం, దేవుడు ఆడ నిలబడం అంటే నిలబడం. మనం ఎలా ఉంటాం? మరి భిన్నమైనటువంటి ఆలోచన మనకు. ఆయన మాట వినడానికి మన చేత కాదు. బైబిల్ చేతిలో ఉంటుంది, ప్రార్థన కూడా చేస్తాం, కానీ ఆయన మాట వినాం. ఎంత గొప్పలో మనమంతా. గుడికి పోతాం, బైబిల్ పట్టుకొని పోతాం, సంకలో బైబిల్ పెడతాం, భుజం పైన బైబిల్ పెడతాం, తల మీద బైబిల్ పెట్టుకుంటాం, కానీ ఆయన మాట వినాం. అందుకే దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. డిఫరెంట్ ఆలోచనలు మనవి. మన విధి విధానమే వేరు, మన ఆలోచన వేరు. దేవుని యందు మన ఆలోచన ఉండదు. ఆయన యథార్థతను మనం ఆలోచించం. ఆయన యథార్థపూర్ణుడు, ఆయన దయలేనటువంటి దేవుడు, ఆయన దైవ సంపన్నుడు, ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు, ఐశ్వర్యమైనటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు. మనం కింద ఆలోచన చేస్తాం, కింద చాలా ఆలోచన చేస్తాం. ఎందుకంటే మనం కింది జీవితం, మన చూపు ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. ఎందుకు? మనమంతా దొంగలం. మనలో ఏముంది? దొంగతనం ఉంది. నన్ను ఎవరు చూడలేదు అనుకుంటాం, కాబట్టి కిందకి చూస్తాం. వాస్తవం దొంగలం. డబ్బు దొంగిలించి ఉండొచ్చు, లేదా ఆస్తి దొంగిలించి ఉండొచ్చు, లేదా మాటలు దొంగిలించి ఉండొచ్చు, లేదా తలంపులు దొంగిలించి ఉండొచ్చు, లేదా ఇచ్చిన మాటను మార్చి ఉండొచ్చు, లేదా రకరకాల విధమైనటువంటి దొంగతనాలకు బానిసమై ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. జాగ్రత్త. నేను నేనే నాలాగను లేవు. కానీ ఇప్పుడు ఏమంటారు అందరు? వీడంతా వాళ్ళ నాయన చేస్తే వీడు చేస్తాడు. ఏం డైలాగ్ మనదంతా. ఈమె అంతా వాళ్ళ అమ్మే, వాళ్ళ నాయన చేస్తాడు, అటు చేస్తుంది. వాళ్ళ అమ్మ ఎటు చేస్తుంది, అటు చేస్తుంది. చిలక పలుకులు మనకంతా. దానివల్ల మనం ఏం చేస్తాము? పాపాన్ని వడిగట్టుకుంటున్నాం. మనము దేవుని పోలికగా ఉన్నాం, దేవుని స్వరూపం కలిగి ఉన్నాం. దేవుని హృదయం మనకు అవసరం, దేవుని యథార్థత మనకు అవసరం. అది విడిచిపెడతాం. వీడు వీడే. ఎంత దౌర్భాగ్య ఆలోచన మనది. చూడండి, వాక్యం ఏమంటుంది? యెషయా గ్రంథం 43:25 వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేనే కారణం. తుడిచివేసే హక్కు నీకు నాకు లేదు. ఆయన తుడవగలడు. ఆయన రక్తం కార్చాడు, ఆ కల్వరి శిలువలో రక్తం కార్చాడు, తుడిచివేయగలడు. ఆయనకు శక్తి ఉంది. నేనే నీ పాపాన్ని తీసివేయగలను. నేనే అంటాడు. నేనే నా చిత్తానుసారముగా నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే చెడు కార్యాలు, నువ్వు చేసే చెడు తలంపులు వాటన్నిటినీ శుభ్రం చేయగలను. నా చేత అవుతుంది. నా దగ్గరికి రావాలి కదా. నువ్వు అవసరం లేదా? నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమమును తుడిచివేస్తున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకో. మేమైతే ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాం, ఏది మర్చిపో. ఏంటి? చెడు కార్యాలు, మంచి కార్యాలు జ్ఞాపకం పెట్టుకోము.
చెడు కార్యాలను జ్ఞాపకం పెట్టుకుంటాం, చెడు ఆలోచనలు జ్ఞాపకం పెట్టుకుంటాం. పశ్చాత్తాపం మనకు ఉండదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. ఆలోచించాలి ఒకసారి. ఎందుకు? మనం దేవుని యందు యథార్థంగా లేము. దేవుడు నీ కోసం నా కోసం ఆ కల్వరి శిలువలో మనందరి కొరకు బలియాగమయ్యాడు అన్న సత్యాన్ని మనం మర్చిపోయినాం. మనందరి కొరకు ఆయన రక్తం చెందించాడే, మర్చిపోయాం. వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏం చేశాడు చూద్దాం అన్నమాట. ఒకసారి 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53. అదే వచ్చిన అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఎవరిని? నిన్ను నన్న కాదు, తన ప్రియ కుమారుని, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని నలగొట్టాడు. ఎంత తప్పు చేశాడు, ఎంత పాపం చేశాడు. లోకం చేసిన పాపాన్ని అంతనే ఆయన మీద వేసేసినాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. పాపి పైన పాపం వేస్తే ఏం ప్రయోజనం? పరిశుద్ధుని పైన పాపం వేశాడు, పాపిని విముక్తి చేశాడు. మనం మర్చిపోయాం. అందుకే ఏం చేశాడు? తన కుమారుని ఏం చేశాడు? నలగగొట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకే కుమారుడు కూడా ఏం చేశాడు? అద్భుత రీతిగా ఎలా ఉన్నాడు? వలకు తేయబడినటువంటి గొర్రె పిల్ల వలె బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు నోరు తెరవకుండా మౌనంగా నిలబడ్డాడు. గొంతు కోసేసుకో, ఏం పర్వాలేదు అన్నాడు. నువ్వు నేను ఉంటామా? ఎంత అల్లరి చేస్తామో మనమైతే. చిన్న చిన్న విషయాలని భయంకరమైన అల్లరి చేస్తామే. ఇక ఆ పని చేస్తే తట్టుకుంటావా? ఒకసారి ఆలోచించుకో. మనలో మార్పు లేదు. చేతికి బైబిల్, కానీ చేసేదంతా వేషధారణ, భయంకరమైనటువంటి వేషధారణ. అందుకే వాక్యం అంటుంది, నేను నేనే ఏం చేస్తున్నానంట? నా చిత్తానుసారముగా నీవు చేసే తప్పులు, నీవు చేసిన పాపము, నువ్వు చేసిన అతిక్రమము, నువ్వు చేసిన దోషము నేను కడగాలని ఇష్టపడుతున్నాను. ఎంత దయగల దేవుడు. కారణం, నీవు ఎక్కడికి పోకూడదు? నరకానికి వెళ్ళకూడదని. ఇంకేం అంతే. నువ్వు నరకానికి పోతే ఏం ప్రయోజనం నీకు? ఈరోజు కసి తీర్చుకోవాలని ఒకరు చంపుతాడు, ఈడేమవుతాడు? చంపినాడు ఇక్కడికి వెళ్తాడు, జైలుకి వెళ్తాడు. కొద్ది రోజులే అనుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తాడు? మనడు రుచి మరిగినాడు కాబట్టి ఇంకొకరు చంపుతాడు. మళ్ళీ ఏమవుతాడు? ఎక్కడుంటాడు? ఏ సందులలో, ఏ గొంతులలో, ఎక్కడో. అసలు వానికి సరైన ఆహారం ఉండదు, బట్ట ఉండదు, చోటు ఉండదు, పట్టుకునే స్థలం ఉండదు. జీవితం దౌర్బల్యమైపోతుంది. దేశ దిమ్మరిలా ఉంటాడు. మొన్ననే నేను ఒక న్యూస్ విన్నా. వాడు దొంగతనం చేశాడు, పట్టుబడ్డాడు, తిరుపతి జైల్లో వేశాడు. కానీ కోర్టుకు తీసుకొస్తా ఉంటే మార్గం వచ్చిన కోడూరికి ఏమైపోయినాడు? పారిపోయాడు. మరి వెంటబడ్డారు పోలీసులు. ఎక్కడుంటాడు వాడు? ఎక్కడో చెట్లు, గొడ్లు, గుట్టలు ఎక్కడ దాచుకుంటుకుంటాడు. వాడేం హాయిగా పట్టుకుంటాడా? వానికి ఏమైనా శాంతం ఉంటుందా? వానికి ఏమైనా నెమ్మది ఉంటుందా? వాడు చేసిన అతిక్రమం లాంటిది. మారు మనసు పొందలేకపోయాడు వాడు. నా జీవితం అంతే. ఈరోజు వాడు ఎక్కడున్నాడు? వాడి ద్వారా తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది, అన్నదమ్ములు ఎంత ఇబ్బంది, అక్కచెల్లెలు, కుటుంబం అంతా ఎంత బాధ, బంధువులు ఎంత బాధ, భార్య బిడ్డలు ఎంత బాధ. నేను ఆలోచించడంలే. ఆ క్షణంలో నేను మగోని, నేను గొప్ప మనిషిని అనే గర్వాన్ని అనుభవించి మానవుడు ఏం చేస్తున్నాడంటే పాపాన్ని పెంచుకుంటున్నాడు.
అందుకే అంటున్నాడు, నీ అతిక్రమాన్ని తుడిచేదానికి నేను వచ్చిన. నువ్వు అతి పనులు చేస్తున్నావు, నీచమైన పనులు చేస్తున్నావు, కాబట్టి నేను వచ్చాను. నేనే చేస్తాను. ఇంకేమంటున్నాడు, నేను నీ పాపమును మళ్ళీ జ్ఞాపకం చేసుకోను. పొరపాటు పడద్దు. రా, కమ్ టు మీ, నా దగ్గరికి రా, నేను క్షమిస్తా. వచ్చేది నేర్చుకోవాలా. మన పాపపు స్వభావం, ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి. వాటి నుంచి మనం దూరం కావాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. వాటన్నిటిని నేను శుభ్రం చేస్తా, శుద్ధం చేస్తా. నువ్వు రా నా దగ్గరికి. ఇంకొక మాట ఏమంటాడంటే, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచేస్తాను. 44వ అధ్యాయంలో 22వ వచనంలో పదం మనం చూస్తాం. 44:22 చాలా స్పష్టంగా మాట్లాడతారు. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచి వేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకో, మారు వెనక్కి తిరిగి రా. ఎక్కడి నుంచి పోయినావు అక్కడికి రా. మళ్ళీ మర్చిపోతారు, అందరూ మర్చిపోతారు. తల్లిని మర్చిపోతారు, తల్లిని మర్చిపోతారు. దేవుడు జ్ఞాపకం వస్తాడు మనకి. తల్లిని విమర్శిస్తారు, తండ్రిని విమర్శిస్తారు. ఇక దేవుడు ఎట్లా జ్ఞాపకం వస్తాడు మనకు? తల్లి తండ్రి అంటే భయం లేని జీవితంలో మరి దేవుడు ఎలా పనిచేస్తాడు? జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు మళ్ళీ రా నా దగ్గరికి. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పేరు పెట్టి పిలుస్తున్నాడు, నువ్వు రా నా దగ్గరికి. ఎందుకని? అంధకారంలో ఉంచబడినటువంటి ధననిధులను నీకు నేను ఇస్తాను. నువ్వు ఎందుకు దొంగతనం చేస్తావు? దొంగ పని ఎందుకు చేయాలి నువ్వు? అసలు నేను ఇస్తాను కదా నీకు. ఏమిస్తాడు ఆయన? ఆయన అంటున్నాడు, దాచి ఉంచబడినటువంటి నిధులు నా దగ్గర ఉన్నాయి, మరుగైనటువంటి ధనము నీకు ఇస్తాను. దాన్ని ఎవడు ఇవ్వలేడు మనుషులు, దేవుడు ఇస్తాడు మనకు. ఇస్తాడు, ఇచ్చాడు, సందేహం లేదు. దాన్ని కాపాడుకోవాలి. దాని మీద శ్రద్ధ కలిగి మనము ముందుకు సాగాలి. అప్పుడు అది మనకు వృద్ధి చేస్తుంది, మనల్ని నడిపిస్తుంది. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను మనం మర్చిపోతూ ఉన్నాము. మనకిచ్చిన ధనాన్ని మనం మర్చిపోతూ ఉన్నాము. దొంగ ధనాన్ని కోసం ప్రయాసపడుతున్నాము. దొంగగా ప్రయాసపడతాం, ఎక్కువగా దొంగతనం చేయాలని ఇష్టపడతాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశయం మనతో మాట్లాడే ప్రతి మాటను మనం గమనిస్తాం. చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 8:12. వారు నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోయానో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉంది. నువ్వు కొత్తదనాన్ని సంపాదించుకో. కొత్తదనం నేను నీకు ఇస్తున్నాను. నూతన ఆనందం నీకు ఇస్తాను, నూతన సంతోషం. అందుకే దావీదు మహారాజు ఒక మాట అంటాడు, కీర్తనలు 51. కీర్తనలు 51 ఏమంటాడంటే,
51:10 దేవా నా యందు శుద్ధ హృదయం కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చూసా, మనకెందుకు రాదు ఈ పదం? మన చేత కదా, వచ్చు, మాట్లాడలేదు, మనకు ధైర్యం చాలు. కారణం దొంగను. కానీ దావీదు రాజు దొంగడు కాదు, తప్పు చేశాడు, కానీ దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. తండ్రి నన్ను క్షమించు, నేను పాపంలో పుట్టాను, నా తల్లి నన్ను పాపములో కనింది, కానీ నా యందు శుద్ధ హృదయం నాకు దయచేయి. నా యందు శుద్ధ హృదయం నాకు దయచేయి. మరలా నాకు ఏం చేయమంటున్నాడు? నూతన హృదయం నాకు అనుగ్రహించు. ఇంకోసారి అంటాడు, ఏమంటాడంటే చూద్దాం ఆ మాటను. నాకు మరలా నూతన ఏమంటాడు? పదకొండవ వచనం, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము. ఎందుకు కోరుకోలేము మనం? మనకెందుకు చేత కాదు ఇది? దొంగతనం. మనము దేవుని ఎదుట దొంగలమై ఉన్నాం కాబట్టి కోరుకోలేదు. ఒప్పుకోమంటున్నాడు, మారు మనసు పొందు. ఎందుకు ఒప్పుకోమంటున్నాడు? అందుకే నీ కొరకే కదా నేను రక్తం కార్చాను, నీ కొరకే కదా నేను సిలువను మోస్తాను, నీ కొరకే కదా నేను సిలువ వేయబడ్డాను, నీ కొరకే కదా నేను సమాధి చేయబడ్డాను, నీ కొరకే కదా నేను మృత్యుం చేయడనయ్యాను, పునరుత్థానయ్యాను. రా నా దగ్గర మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టు. అందుకే వాక్యం సెలవిస్తున్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం దగ్గరికి వస్తే పరిస్థితి ఏంటి? చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. 32, కాబట్టి యేసు పరలోకం నుండి దిగి వచ్చు ఆహారము మోషే మీకు ఇవ్వలే, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. సరే, నిజమైన ఆహారం నేను. మోషే ఆ రోజు మీకు ఇచ్చాడు అనుకుంటున్నారు, నా తండ్రి పంపాడు. కానీ ఇప్పుడైతే నిజమైన ఆహారం నేను మీకు ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను మీకు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మీరు? చాలా చక్కగా పరలోకం నుండి దిగి వచ్చి భోజనమునకు ఇచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారం ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని అందుకు యేసు వారితో ఇట్లా అన్నాడు, జీవాహారమును నేనే, నా ఎదుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం వచ్చేవాడు ఎన్నడను దప్పికొనడు. నన్ను తిను అంటే ఏమని? చీల్చుకొని శరీరాన్ని ఓల్చుకొని తినడం అనే అర్థం. నన్ను వెంబడించు, నన్ను అనుసరించు, నేను చెప్పినట్లు చెయ్యి, నేను చేసినట్లు చెయ్యి, నేను నడిచినట్లు నడు. అది నేర్పించాడు మనకు. మన గురువు మనకు విద్య నేర్పుతున్నాడు అంటే ఆయన నేర్చుకునే బోధే కదా మనకు నేర్పేది. వేరేది ఏమైనా నేర్పిస్తాడా? వేరేది ఏం నేర్పించలేడు, చేత కాదు ఎవరికి కూడా. ఏ బోధ అయితే నేర్చుకున్నాడో అదే మనకు నేర్పిస్తాడు. కారణం ఆ బోధలో ఆయన నడుస్తున్నాడు కాబట్టి మనం కూడా అదే నడవాలనే అదే మనకు యేసు ప్రభు నేర్పిస్తున్నాడు. తండ్రి ఎందు ఆయన జీవించిన జీవితం మనకు మాదిరికరం. అందుకే నేనే మార్గమును అంటున్నాడు. నేనే మార్గం, నా ద్వారానే, నా వలే నడువు. అట్టి యథార్థతను నీవు అనుభవించినట్లయితే నీవు ధన్యునివైతావు, నీవు ధన్యునివైతావు. నీకు ఏమొస్తుంది? సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఏమొస్తుంది? తృప్తి దొరుకుతుంది, నీకు సమాధానం దొరుకుతుంది, నీకు ఇంకేం దొరుకుతుంది?
అట్టి తృప్తిని లోకంలో ఇంకెవ్వరు మనకి ఇవ్వలేరు. అది సాధ్యము ఒక్క యేసు ప్రభువుకు మాత్రమే సాధ్యం. అట్టి తృప్తిని మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అలాంటి నిజంగా సంతృప్తిని మనం కలిగి ఉండటానికి దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఒక్క మాట రెండు మాటలు చూసుకొని ముగిస్తాం. 107వ కీర్తన 9వ వచనం. 107వ కీర్తన 9వ వచనం. ఏలైనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. దురాశ కలిగిన ప్రాణాన్ని కాదు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మధ్యాహ్నం అయింది ఆకలి అయిందన్న పెడతాడు, రాత్రి అయింది ఆకలి అయిందన్న పెడతాడు, మార్గ మధ్యలో ఆకలి అయింది టిఫిన్ ఇస్తాడు, స్నాక్స్ ఇస్తాడు. ఇక దురాశకు అంతు లేదు. దురాశ గర్భమును ధరించి పాపం కంటుంది. అది దాంట్లో పవిత్రత లేదు. కాబట్టి ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు? మేలుతో నింపేవాడుగా ఉన్నాడు. గనుక ఆయనకి ఎల్లప్పుడు మనం కృతజ్ఞమై జీవించాల్సినటువంటి మనుషులమై ఉన్నాం. ఆయన ప్రజలమై ఉన్నాం. ఆయన మనకిచ్చిన ఆహారాన్ని భుజించాలి. ఏమిచ్చాడైనా? నా ఆహారం, నేనే జీవాహారం అన్నాడు. నేనే జీవాహారం. అందుకని అదే అధ్యాయంలో యోహాను సువార్త 6వ వచనంలో ఏమంటాడు? ఎలాంటిది జీవాహారము? చూద్దాం ఒకసారి. 48వ వచనం చదువుకుందాం. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయేవి. పితరులేమో మన్నాను తిన్నారు, బాగానే ఉంది. ఏమైపోయినారు? అందరూ వెళ్ళిపోయినారు. ఎంతమంది తెలుసా? దాదాపు 30 లక్షల జనం కాల్బలం బయలుదేరితే అందరూ రాలిపోయినారు. కానీ ఆ తర్వాత పుట్టిన వారు ఉన్నారు. అందులో మిగిలింది ఇద్దరే అసలు. ఎవరు? కాలేబు, యెహోషువ. ఇక బయలుదేరినప్పుడు ఆ జనాల్లో పుట్టిన వారు ఉన్నారు, కానీ బయలుదేరిన జనాలు లేరు. కారణం దేవుని మాట వినలే. దేవుడు ఇచ్చిన ఆహారం తిన్నారు, కానీ కృతజ్ఞతగా జీవించారు. మన బ్రతికి అంతే. మట్టి పాలైపోతాం, ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. అందుకని దేవుడు అంటున్నాడు, చాలా స్పష్టంగా అంటున్నాడు, వాళ్ళేమో తిన్నారు, చనిపోయినారు. దీన్ని తిన్నవాడు చౌకుడున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి నా శరీరమును తిని అంటాడు. ఏమంటాడు? 53లో. కాబట్టి యేసు ఇట్లను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. ఇది నా శరీరం. కాబట్టి మన యొక్క పాత స్థితిని మనం మర్చిపోవాలి. మన తలంపులు ఆయన లాంటివి కాదు. ఆయన తలంపులు బట్టి మన తలంపులు కాదు. ఆయన ఆలోచనలు అంటే మన ఆలోచన లేదు. కానీ ఈ స్వరూపము, ఈ సారూప్యము, ఈ స్వరూపము ఆయనది. అంతా వాళ్ళ ఆయనే. దేవుని స్వరూపం మనకి ఇచ్చాడు, మర్చిపోతున్నాం మనం. మరి ఆయన ప్రకారం మనం జీవిస్తాం. ఆయన ఇచ్చిన ఆహారాన్ని భుజిస్తాం. ఆయన ఇచ్చిన పానీయాన్ని మనం పానం చేద్దాం. దేవుడి మాటలు ఆయన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం.